స్తోత్రములు. క్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడు. చాలా మంచి వాతావరణం. ఈ 2025వ సంవత్సరంలో ఇంకా చక్కటి వాతావరణంలో మనం ఉన్నాం. అందుని బట్టి ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలి. అందుకే మన వారు చాలా తొందరగా వస్తూ ఉన్నారు, వాతావరణం బాగుందని కదా. కాబట్టి జ్ఞాపకం ఉంచుకొని త్వరగా దేవుని సహవాసానికి రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా ఈ సందర్భంలో మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మార్క్స్ వార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఉన్నటువంటి భాగాలలో ఈ విషయాలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి మార్క్స్ వార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఉన్నటువంటి భాగాలు చదువుకొని మనము ముందుకు వెళ్దాం. మరునాడు వారు బేతానియా నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. ప్రియులారా, చెట్లు చాలా ఉన్నాయి, పళ్ళు చాలా ఉన్నాయి, మనం ఎరుగుదాం. దేవుడు మానవుడి కొరకు ఏర్పాటు చేసినటువంటి వృక్షాలు, ఫలాలు, పండ్లు ఇక్కడ కూడా ప్రభువుకి ఆకలి కలిగిందని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆకలి అన్న మాట మార్క్స్ వార్తలో ఉన్నది. మరొక చోట యోహాను సువార్తలో ప్రభు అంటాడు, మీకు తెలియని ఆకలి నాకున్నది అని అంటాడు. అంటే మీకు తెలియని ఆకలి. ప్రభువా, సమయం అవుతుంది, భోజనము తినాలి, చెయ్యాలి, నీకు ఆకలిగా లేదా అని అడిగితే మీకు తెలియని ఆహారము నాకున్నది అని అంటాడు. రెండవదిగా నా ఆకలి ఏమిటి అనగా మీకు సువార్త ప్రకటించటమే నా ఆకలి అని ప్రభువారు అని అంటారు. కాబట్టి అన్నీ ఆయన ఎరుగును. ఈ ఆంతర్యాన్ని మనం గమనించాలి. అంజూరపు పండ్లు చాలా మంచివి. అలానే ద్రాక్ష పండ్లు చాలా మంచివి. బైబిల్ గ్రంథంలో అంజూర పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు, ఒలీవ పండ్లు, ఇలా వాటి గురించి చెప్పడం జరిగింది. అంటే ఆ స్థలాల్లో, యెరూషలేము ప్రాంతములో అంతగా విరివిగా పండే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాదము, పిస్తా ఇవి కూడా, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మనవారు ఐగుప్తుకి వెళుతూ యాకోబు యొక్క సహోదరులు అక్కడికి తీసుకుని వెళ్ళమని తండ్రి గారు బోధిస్తారు. ఈ రోజున ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇవన్నీ పెరిగినాయి కనుక ఈ రోజున మనము మన దేశంలో కూడా చూస్తూ ఉన్నాం వీటిని. గతంలో ద్రాక్షలు ఇన్ని రకాలు మనకు తెలియదు, దానిమ్మ పండ్లు అంటే అసలే మాకు తెలియదు, అంజూరపు చెట్లు అవి కూడా తెలియదు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఉన్నది కనుక ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం.
మన దేశంలో కూడా పండిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆకలి. దానికి ముందుగా యేసు ప్రభు వారు ఏ విధంగా గాడిద మీద ఆయన ప్రయాణం చేసి అంటే అక్కడ ఊరేగాడో ఆ సందర్భం ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుని వాక్యానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు అంజూరము అని అంటే బైబిల్ గ్రంథములో 3 విధాలుగా ఆశీర్వాదం ఉన్న క్రమాన్ని బైబిల్లో చూడగలం. పిల్లరా, మొట్టమొదటిసారిగా అంజూరము లేకపోతే అంజూరపు ఆకులు అన్న మాట మొట్టమొదటి మనుషులైనటువంటి హవ్వ ఆదాము దగ్గర మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, వారు దిగంబరులుగా ఉన్నారు కాబట్టి అంజూరపు ఆకులు వారి మొల్ల చుట్టూ కట్టుకున్నటువంటి క్రమాన్ని బైబిల్లో చూస్తాం. ఎన్నో వృక్షాలు ఉన్నాయి. అంజూరపు ఆకులు వెడల్పుగా ఉంటాయి, వాటిలో కూడా రకాలు ఉన్నాయి. ఏదేమైనా వారి దిగంబరత్వాన్ని అంజూరపు ఆకుల చేత కప్పుకున్నటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. అద్భుతమే. అంటే వారిని కాపాడిన విధానం, వారి మానాన్ని కాపాడిన విధానం, అంజూరపు ఆకులనే వారు తీసుకొని కట్టుకున్నారు అంటే అవి రక్షణ ఇచ్చే విధంగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, అంజూరపు పళ్ళు, ఆ పండ్లు, వాటి ముద్ద, అవి స్వస్థతనిచ్చినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం. మనం యెషయా గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ కనిపిస్తాయి. అనగా హిజ్కియా బాధలో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, రోగం వచ్చింది, ఏ రోగం మనకు తెలియదు. అలాంటి పరిస్థితిని హిజ్కియా జీవితంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి బాగైన తర్వాత దేవుని స్తుతించాడు, ఘనపరిచాడు, క్షమాపణ అడిగాడు, దేవుడు కనికరించాడు, ఆయుస్సుని పెంచాడు. అయితే అక్కడ రాస్తూ అక్కడ 38 రేకెట్లో కదండి ఏమంటాడు, అంజూరపు మరియు యెషయ్యా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడనని చెప్పాను. మరియు హిజ్కియా యెహోవా మందిరమునకు పోయేదననుటకు గుర్తు ఏమని అడిగాను. ఏం తీసుకున్నాడండి అక్కడ? అంజూరపు ముద్ద అని చూసి, పండ్ల ముద్ద. ప్రియులారా, ఎందుకని అక్కడ అంజూర పండ్ల ముద్ద? అవి పండ్లు కదా. కానీ అంజూరపు యొక్క పండ్ల ముద్ద తీసుకొని ఆ గాయాన్ని కట్టుకుంటే బాగైపోతావు అన్నాడు. ఒక విధంగా ఆలోచన చేస్తే హిజ్కియాకు వచ్చినటువంటి వ్యాధి ఏంటి అనగా అక్కడ గర్వం. ఆ రాజుల చరిత్రలో అందరికంటే గొప్పవాడు ఎవరనగా హిజ్కియా, అందరికంటే గొప్పవాడు. దావీదు కనిపిస్తాడు. గొప్పవాడు ఎందుకు అంటున్నానంటే, దావీదు తర్వాత అని చెప్పాలి. గొప్పవాడు ఎందుకు అంటున్నాను అంటే ఆయన విగ్రహారాధన చేయలేదు. దావీదు మహారాజు గొప్పవాడు అంటే వాళ్ళందరికంటే గొప్పవాడు దావీదు మహారాజు. ఎందుకంటామంటే ఆయన విగ్రహారాధన చేయలేదు. మిగతా వారి జీవితంలో విగ్రహారాధన జీవితం మనం చూస్తాం. దావీదు జీవితంలో స్త్రీ విషయంలో తప్పిపోయాడు. కానీ హిజ్కియా అలా కాదు. హిజ్కియా అక్కడ తప్పిపోలేదు. ఆ విషయంలో విగ్రహారాధన కూడా చేయలేదు. కానీ ఆయన గర్వపడ్డాడు. గర్వం అన్నది చాలా భయంకరమైనది. తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. దీనికి ముందు మనం మరలా పరిశీలన చేస్తే అవాదాము కూడా అది కూడా గర్వమే అని చెప్పాలి. అనగా దేవుని ధిక్కరించి
దేవుని మాట కాదని, దేవుని మాట ధిక్కరించి, ఆజ్ఞను అతిక్రమించి వారు సైతాను మాట విన్నారు కనుక వారికి వచ్చిన శాపం. తద్వారా అంజూరపు యొక్క ఆకులతో వారు కట్టుకునే విధానం వ్రాయబడి. రెండవదిగా ఇక్కడ కూడా ఇది గాయమే. హిజ్కియాకు వచ్చినటువంటి ఇది గాయం. ఏ గాయం అంటే హృదయానికి సంబంధించింది. గర్వపడ్డాడు. నేనే అని అనుకున్నాడు, నా బలమే అని అనుకున్నాడు. కాబట్టి దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతూ, అయ్యా నీ ఇల్లు చక్కబెట్టుకో. హృదయాన్ని ఇల్లు అంటాం, హృదయాన్ని గృహంతో పోలుస్తాం, ఆలయంతో పోలుస్తాం. కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో హిజ్కియా. ప్రియులరా, అంజూరపు పండ్ల ముద్ద అని అన్నప్పుడు ఆశీర్వాదకరముగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, గమనించి. ఇక మూడవదిగా అంజూరపు చెట్టు యొక్క నీడను కూడా ఆశ్రయించినటువంటి వారు ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో మనము చూస్తాం. నతానీయేలు యేసుప్రభువుని అడుగుతున్నాడు, ఎలా నన్ను చూచావు అని అంటే, ఫిలిప్పు నిన్ను పిలవకమునిపే అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కూర్చుని ఉన్నాడు నతానీయేలు? అంజూరపు చెట్టు కింద. ప్రియులరా, అంజూరపు ఆకులు దిగంబరత్వాన్ని కప్పాయి. అంజూరపు యొక్క పండ్లు హిజ్కియా యొక్క వ్యాధిని స్వస్థపరిచాయి. అంజూరపు చెట్టు యొక్క నీడ నతానీయేలుకి అక్కడ నీడనిచ్చింది. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఎందుకు యేసుప్రభువు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు అని అంటే, అందులో దీవెన ఉన్నది, అందులో ఆశీర్వాదం ఉన్నది. ప్రియులారా, అంజూరపు చెట్టు 2 సార్లు అది ఫలిస్తుంది. మొదటిగా జూన్ నెలలో అది పంట పండినప్పుడు ఆ ఆహారాన్ని తింటారు. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ ఆ కాలంలో అప్పుడు అది ఫలిస్తుంది, కాస్తుంది. అప్పుడు ఆ అంజూరాలను ఎండు అంజూరాలుగా వాడుకుంటారు. మనకు దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు మస్తుగా దొరుకుతున్నాయి. కాబట్టి వాటిని ఎండబెట్టి చేయటం. జూన్ నెలలో వచ్చినవి తినడానికి, ఆగస్టు, సెప్టెంబర్లో వచ్చినటువంటి వాటిని అవి ఎండబెట్టి వాటిని డ్రై ఫ్రూట్స్గా వాడుకోవడానికి ఉపయోగిస్తారు. అంటే ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభువు వారు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆకలైనది. మొదటే మనం చూసుకున్నాం, ఆకలి అవుతుంది ఆయనకి. ఆయన దాహమంతా, ఆయన ఆకలి అంతా ఇశ్రాయేలు ప్రజలే, నశించిన ప్రజలే, లోకమే. కాబట్టి ద్రాక్ష వనము అన్న, అంజరపు చెట్టు అన్న ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తూ, ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజలను చూపిస్తూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వీటిని గురించి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉన్నది. దాన్ని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 8వ వచనం. అంటే ఆ దేశాన్ని గురించి మాట్లాడుతూ, అంటే కనాను దేశాన్ని గురించి మాట్లాడుతూ, అది గోధుమలు, యావలు, మైక్ తీసుకోండి, ద్రాక్ష చెట్లు,
అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లును గల దేశము, తన దేశము ఒలివ నూనెయు తేనెయు గలది. మళ్ళా మొదటి నుంచి చదవండి. అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లు గల దేశము ఒలివ నూనెయు గల తేనెయు గల దేశం. అన్ని విలువైనవి. ఒలివ నూనె విలువైందే. అంతకుముందు మనకు ఒకటే తెలుసు, ఏంటి? శనగ నూనె ఒకటే తెలుసు. ఈరోజు నాకు చాలామంది చెప్తూ ఉంటారు, ఒలివ నూనె వాడటం మంచిదే, ఒంటికి మంచిదే, ఎండ్రగలకు మంచిదే, అన్నిటికీ మంచిదే అని చెప్తూ ఉంటారు. కొనలేం, చాలా విలువైంది. తేనె గురించి అక్కడ రాయబడి ఉంది. తేనె కూడా చాలా విలువైంది. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు అడవుల్లో పెద్ద పెద్ద తేనె పారీగలు అక్కడ ఉండేవి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అంటే మంచి తేనెను వారికి ఇచ్చాడు, ఒలివ నూనె ఇచ్చాడు, మంచి తేనెను వారికి ఇచ్చాడు. ఆ విధంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ గోధుమల గురించి, యావల గురించి, ద్రాక్ష గురించి, ఒలివ అంటే అంజూరాల గురించి రాయబడినటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. అంటే అవన్నీ కూడా చాలా చాలా విలువైన, చాలా చాలా విలువైన. అయితే ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయానికి మనం వస్తే 2 గంపలు ఉన్నాయి. 1 నుంచి 8 వరకు మనం చూస్తున్నాం. 2 గంపలు. ఒక గంపలో చెడిపోయినటువంటి అంజూరాలు ఉన్నాయి, మరో గంపలో పనికి వచ్చేటువంటి అంజూరాలు ఉన్నాయి. గమనించి, అంటే మంచి అంజూరాలు ఉన్నాయి, చెడ్డ అంజూరాలు ఉన్నాయి. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఆ 2 భాగాలుగా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు. దేవుని సంఘాల్లో కూడా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ప్రియులరా, గమనించు, దేవుని యొక్క సువార్త విధానంలో యేసు ప్రభువు వారు సువార్త చేస్తూ ఈ రీతిగా ముందుకు వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులరా, వసంతకాలమున ఈ యొక్క అంజూరాలను మనం చూస్తాం. ప్రియులరా, ఏమనిపిస్తుంది అంటే తినాలనిపిస్తుంది. ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలము కాదు అంటే మనకు డౌట్ వస్తుంది, యేసుప్రభువుకు తెలియదా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని? యేసుప్రభు వారికి తెలియదా? ఆయనకు తెలుసు. ప్రతి విషయమే నాకు తెలుసు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. సమరయ స్త్రీ గురించి కానీ, జక్కయ్య గురించి కానీ, ఇప్పుడు మనం చదువుకున్న నతానీయుల గురించి కానీ, ముందుగానే ఆయన ఎరిగి చెప్పినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అది దైవత్వం. కొన్ని సందర్భాల్లో యేసుప్రభు వారు ఆయన మానవత్వాన్ని కూడా ఆయన ప్రదర్శించాడు. అంటే యేసుప్రభు వారిలో దైవత్వం ఉన్నది, మానవత్వం ఉన్నది. ఆకలిగా ఉండడం దైవత్వం, 40 దినాలు ఉపవాసం ఉండడము దైవత్వం. అలానే మనం జ్ఞాపం చేసుకుంటాం. ఇక్కడ ఆకలి, ఇక్కడ మనము ఆకలి కావటం అంటే శరీరానుసారంగా ఆయనకు ఆకలి కావటం మనం చూస్తాం. మనం కూడా ఉపవాసం ఉంటాం. దైవత్వంలో ఉన్నప్పుడు ఆకలి కాని సందర్భం, ఆ తర్వాత ఆకలి అయ్యే సందర్భం కూడా కనిపిస్తుంది. అది మానవుడిగా మనం చూస్తాం. గమనించు, మానవుడిగా యేసుప్రభు వారు
ఈ రెండు విధాలుగా ఆయన సేవా విధానంలో కనిపిస్తాడు. సేవాపరంగా ఆకలి కొని అక్కడికి వచ్చాను. ఆయనకు తెలుసు. కానీ ఈ విధానంలో ఈయన ఎలా ఇశ్రాయేలు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ భాగాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలను దృష్టిలో పెట్టుకుని అంటే చెడిపోయినటువంటి అంజూరాలు, అంటే పైకి ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారు, కానీ ఆత్మీయంగా చెడిపోయారు. ఆకులు బాగానే ఉన్నాయి, కానీ కాయలు లేవు. ఆకులు బాగున్నప్పుడు కాయలు బాగుండాలి. చెట్టు బాగా పచ్చగా ఉన్నప్పుడు దానికి కాయలు బాగుండాలి. ఎండిపోయినప్పుడు అది ఎండిపోయిన విధంగానే ఉంటుంది. కానీ ఆకులు బాగున్నాయి అంటే చూడడానికి బాగున్నారు అని అర్థం. ప్రియులారా, చూడడానికి బాగుండడమే కాదు, చూడడానికి మనం మంచి తెల్లటి వస్త్రాలు వేసుకోవటమే కాదు, చూడడానికి మందిరానికి వెళ్ళటమే కాదు, చూడడానికి బైబిల్ పట్టుకోవటమే కాదు, చూడడానికి మనము ప్రసంగాలు చేయటమే కాదు. ఈరోజు యూట్యూబ్ ప్రజలు అనేక పాటలు, పరిచర్యలు అన్నీ చూస్తూ ఉన్నాం, ప్రసంగాలు చూస్తాం. పిల్లలు అది ఫ్యాషన్గా కాదు, అంటే రియల్గా మన జీవితంలో ప్రభు కొరకు జీవించే విధముగా. దీని అర్థం ఏంటంటే ఆయన ఆత్మీయ జీవితాన్ని చూస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు వాడు చూడగానే ఏమనిపిస్తుంది? అది పండ్ల కాలము కాదు అన్నాడు. అయితే దీని జవాబు యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. 28వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. చదవండమ్మా, మైక్ తీసుకుని చదవాలి, నేను మాటికి చెప్పకూడదు. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము వసంత కాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగున. దేవునికి స్తోత్రం. దాని కనుగొనువాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. ఇంకా ఎలా ఉన్నదో చూడండి. మరలా చదువుతూ ఉన్నాను. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పం వంటి దాని సుందర భూషణం వసంత కాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును. దాన్ని కనుగొనిన వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును అని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు కూడా అలా సంతోషముగా ఆనందముగా అక్కడికి వచ్చాడు. పచ్చగా ఉన్నది చెట్టు కనుక అక్కడికి వచ్చాడు. దగ్గరికి రాగానే చూడగానే ఆకులు తప్ప మరొకటేమీ లేవు. ప్రియులారా, ఇదే భాగాన్ని మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఒక మాట రాయబడి ఉన్నది. ఏంటంటే, మీరు వెచ్చగానన్నా చల్లగానన్నా ఉండండి, లేకపోతే నేను మీ మీద ఉమ్మి వేస్తాను. వెచ్చగానన్నా ఉండండి, చల్లగాను ఉండండి, లేకపోతే ఉమ్మి వేస్తాను. 11వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం నుంచి కూడా ఆ లేఖన భాగాలు చూస్తే అక్కడ కూడా అదే అంజూరపు చెట్టు గురించి వ్రాయబడినటువంటి సందర్భం వ్రాయబడి ఉంది. ప్రియులారా, గమనించండి. ఉమ్మి వేసే విధానాన్ని చూస్తున్నాం. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ చెట్టును శపించాడు. అంటే అంజూరపు చెట్లన్నింటినీ శపించాడని కాదని అర్థం. అక్కడ ఏ అంజూరపు చెట్టు అయితే ఉన్నదో, చూడ్డానికి బాగా కనిపించిందో, దానికి ఫలాలు లేవో, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, ఆత్మీయ జీవితం అక్కడ లేదు కనుక దాని గురించి మాట్లాడుతూ, ఈ చెట్టును ఉపమానంగా చూపిస్తూ ఏమన్నాడంటే, ఇక మీదట నువ్వు ఎప్పుడు కూడా ఫలించకుండా ఉందువుగాక. అది శిష్యులు చూశారు. ఓసారి మనము 21వ అధ్యాయానికి వస్తే
మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వస్తే అదే ఉపమానం. అంటే ముందుగా ఇక్కడే చెప్పబడి ఉన్నది. మనము 18వ వచనం నుంచి మనం చూస్తాం. చూడండి, 20వ వచనం. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుని ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రములో వేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగ జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేనికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించు. ప్రభు చెప్పాడు, అంతకుముందు ఎండిపోలే, అంతకుముందు పచ్చగా ఉన్నది. ప్రభు ఎప్పుడైతే చెప్పాడో తక్షణమే ఆ చెట్టు ఏమైందండి? ఎండిపోయింది. బాధాకరం. అంజూరపు చెట్టు అంజూర పండ్లు కాయాలి, ద్రాక్ష చెట్లు ద్రాక్ష పండ్లు కాయాలి. ఇలా ఉండాలి. ఇవి మామూలు కాదు. బైబిల్ గ్రంథంలో ఎస్కోలు లే దగ్గర ద్రాక్ష చెట్లు చూసినప్పుడు వాళ్ళు దండె మీద మోసారంట. దండె మీద మోసారు. ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ద్రాక్షల్లో చాలా పెద్ద లావి వచ్చాయి. నేను తెచ్చి విత్తనాలు వేసాను, మొలిపించా చెట్లు, కొంతమందికి ఇచ్చాను. ఆఫ్రికన్ ద్రాక్ష, అది ఆఫ్రికన్ ద్రాక్ష. అలానే అంజూరాల్లో కూడా చాలా ఉన్నాయి, రకాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ అంజూరపు చెట్టును ప్రభువు శపించాడు. శపించగానే అది ఎండిపోయింది. చాలా బాధాకరం, చాలా బాధాకరం. అందుకే ఎండిపోయిన జీవితాల కొరకు ప్రాణం పెట్టడానికి యేసుప్రభు వారు వచ్చాడు అన్న విషయాన్ని మనం ఎరగాలి. ఆత్మీయముగా మనం ఫలించాలి, ఆత్మలో మనం ఫలించాలి, ఆధ్యాత్మికంగా మనం ఫలించాలి. ఇది చాలా ముఖ్యమైనది. ప్రియులరా, కొంతమంది ప్రభువుని ఎరిగిన తర్వాత వారికి డబ్బు బాగా ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఆత్మీయంగా బాగుంటారు, వారి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఉదయం నాకు ఒక ఫోన్ వచ్చింది. ఏమంటే తమ్ముడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఉదయమే. వాళ్ళ అమ్మగారు చాలా ఆమె భక్తిపరురాలు, బాగుంటుంది. ఆమె కష్టాలు, కొడుకుల ద్వారా కష్టాలు. సూసైడ్ చేసుకొని చనిపోయాడు అబ్బాయి. జమ్ములపల్లిలో ఉదయం మన జరిగింది, హైదరాబాద్లో జరిగింది. జమ్ములపల్లికి తీసుకుని వచ్చారు ఉదయం. అంటే చూడండి ఎలా ఉన్నదో, పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన కుటుంబాలు ఆత్మీయముగా ఫలించాలి. ఆమె చాలా పట్టుదలగా దేవుళ్ళు ఉంది, కానీ కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. కొంతమంది ప్రభువులోకి వస్తున్నారు, ఆర్థికంగా వాళ్ళు ఎంతో పురాభివృద్ధి పొందుతూ ఉంటారు. ఈ మధ్య బాగా అంటే హైందవులు క్రైస్తవులు అంటూ ఉన్నారు, ఏమని, మీరు దశమ భాగాల కోసం ఆ యూట్యూబ్లో అదే వింటూ ఉంటాం. వాళ్ళు చెప్పడం కాదు, బైబిల్ చెబుతుంది సేవకులు సేవ చేయాలి, దశమ భాగాలన్నది, ఆ తర్వాత కానుకలన్నవి సేవకులకి ఇస్తాం, దాని ద్వారా వాళ్ళు పోషించబడతారని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ కూడా ఆ సువార్త చేసేవాడు సువార్త వలన జీవించవాలని చెప్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటి? దాన్ని ప్రాపగండ చేసి ఇంకా అలా చేస్తూ ఉన్నారు. అంటే మనకు బైబిల్ క్రమం ఉంది, బైబిల్ క్రమంలో ఏముందో దాన్ని నేను చాలాసార్లు ఆలోచన చేశాను. వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే, అయ్యా మీకు తెలియదు బైబిల్ ఎలా ఉంది, కాబట్టి అవన్నీ మీరు మాట్లాడవద్దు. బైబిల్ ఏమి చెబుతుందో ఆ రీతిగా బైబిల్ ప్రకారం వెళతారు. దేవుని సంఘం వెళుతుంది, దేవుని సంఘానికి ఇస్తూ ఉంటారు, సంఘానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అది సంఘ క్రమం, బైబిల్ క్రమం. అది మీరు చెప్పేది ఏంటి? బైబిల్ క్రమం. సరే, ఆర్థిక విషయాలు అక్కడ ఉంచండి. ప్రియులరా,
ఆత్మీయముగా బలపడ్డం అన్నది చాలా ముఖ్యమే. ఆత్మీయముగా బలపడ్డం, ఆత్మీయంగా మనం ఎదుగుదల చెందాలి, ఆత్మీయంగా బలపడాలి. కనుక మనం ఎరుగుదుము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి నేను తీగలి మీరు, ఎవరు నా యందు ఉంటారో నేను ఎవరి యందు ఉంటానో వాళ్ళు ఏమవుతారంట, బహుగా ఫలిస్తారు. వారు బహుగా ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఈ ఫలింపు గురించి అనేక విషయాలు. కాబట్టి జ్ఞాపం చేసుకుందాం, ఆత్మీయముగా మనము ఫలించాలి. ఆర్థికముగా ఫలించినా ఫలించకపోయినా ఒకటే. ఫలిస్తే ఇతరులకు మనం సహాయం చేస్తాం, మంచిదే. కానీ ఆత్మీయముగా ఫలించటం అన్నది చాలా ముఖ్యమైనది. అందుకే బైబిల్ గ్రంథంలో పేదలైన మీరు ధన్యులు, దేవుని యొక్క రాజ్యము మీది. బీద లాజరు అబ్రహాము యొక్క రొమ్మున ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తాం. పేదల మీద కనికరించి యేసుప్రభు వారి గృహాలకు వెళ్ళినట్టుగా, వారితో సహవాసం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బీదలైన మీరు ధన్యులు అని అంటే ఆత్మీయముగా మనము ఫలించాలని ప్రభు కోరుతున్నాం. ఆత్మీయముగా మనం ఫలించకుండా లోక సంబంధమైన ఎన్ని ఉన్నా కూడా ప్రయోజనం లేదు. లోక సంబంధంగా ఎన్ని ఉన్నా కూడా ప్రయోజనం లేదు. ఆత్మీయముగా మనం జ్ఞాపం చేసుకుందాం, ఆత్మీయముగా మనం ఫలించాము. చెట్టు మంచిదని దాని ఫలాలు కూడా మంచివే అని అంచాలని బైబిల్ చెబుతుంది. ఒకసారి ఇక్కడే 7వ అధ్యాయం అనుకుంటా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట మనము చూస్తాము. ఇక్కడెక్కడ ఉంది చూడండి, 7వ అధ్యాయానికి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం నుంచి అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. మంచి చెట్టు ఏం ఫలిస్తాయంట? మంచి ఫలాలు. ఇప్పుడు అంజూరపు చెట్టు మంచిదే, బాగున్నాయి కదా, మనం చూసాం కదా. అంజూరపు చెట్టు ఆకులు పచ్చగా ఉన్నాయి కానీ ఫలాలు లేవు. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తాయి. నేను చాలా రీసెర్చ్ చేశాను, అంటే ఈ వరాల మీద వీటి మీద. ఒకసారి నేను చెప్పాను, మర్చిపోయాను. వరాల గురించి వారి గురించి మాట్లాడాలని చెప్పి మర్చిపోయాను. వరాల్లో స్వస్థవరం ఉంటే ఆయనకు ఆత్మ ఉన్నట్టు, భాషల వరం ఉన్నట్టే ఆయనకు ఆత్మ ఉన్నట్టు, ఇలా చెప్తాను. ప్రియులారా, వారి వ్యక్తి జీవితాన్ని గమనించినప్పుడు చెట్టు మంచిదైతే దాని ఫలాలు కూడా బాగానే ఉంటాయి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చెట్టు మంచిదైతే దాని ఫలాలు బాగానే ఉంటాయి. చెట్టు అది రోగము, తర్వాత దానికి పురుగు పడితే దాని ఫలాలు బాగుండవు. కానీ ఇక్కడ ఈ చెట్టు అది వేషధారణ చెట్టు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి విధానం, వారి వేషధారణ గురించి అక్కడ మాట్లాడాడు. ప్రియులరా, ఒక వ్యక్తిలో ఆత్మ ఉన్నదా లేదా అని అతని ఆత్మీయ జీవితాన్ని బట్టి అర్థమవుతుంది. అంతే, అతని ఆత్మీయ జీవితాన్ని బట్టి అర్థమవుతుంది. ఆత్మీయ జీవితాన్ని బట్టి. వరాలు ఒక్కొక్కరికి ఒక విధంగా ఉండొచ్చు, అందరికీ అన్ని వరాలు ఉండవు. కాబట్టి గమనించండి, ఎలా చెప్పగలమంటే ఆ యొక్క చెట్టును బట్టి అది ఫలాలు బాగుందో లేదో చెప్పగలం. బైబిల్ గ్రంథం, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. అంటే దేవుణ్ణి కూడా మోసం చేసేవారు ఉన్నారు, లేరా ఉన్నారు, దేవుణ్ణి కూడా మోసం చేసేవారు. గేహాజీ అనేటువంటి ఆయన
ఏలియా ప్రవక్తను అక్కడ మోసం చేసి, ప్రవక్తను మోసం చేసి, గేహాజీ అనేటువంటి ఆయన ప్రవక్తను మోసం చేసి, దేవుని మోసం చేసినటువంటి వారు ఇలా యూదా ఉన్నారు. సంఘంలో ఉన్నవారే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆకులు బాగున్నాయి కానీ ఫలాలు లేవు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ కూడా అంటే మోసపూరితముగా వారు జీవించే విధానం మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకసారి మనము రిటర్న్ అక్కడికి 11వ అధ్యాయానికి వద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం అది కన్క్లూడ్ చేసుకుందాం. ప్రియులారా చూడండి, 11వ అధ్యాయంలో ఆకులు తప్ప మరేమీ కనబడలేదు, ఏలైనగా అంజూర పండ్ల కాలం కాదు. అందుకు ఆయనకి మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందిరేగాకని చెప్పాను. అది ఆయన శిష్యులు వినిరి. పండ్ల కాలము కాదు నిజమే, కానీ ఆకులు పండినట్టుగా కనిపించాయి. చూడండి, పచ్చగా ఉన్నాయి. ప్రభు అక్కడికి వెళ్ళి చూడగానే ఏమీ లేవు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఈ విధంగా వారిని పోలిసి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ ఆత్మీయ జీవితాన్ని గురించి అంజూరపు చెట్టు ఉపయోగపడింది అని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ప్రభువు రాకడ దినాన్న కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు స్వాతంత్రం లేదు, ఆ తర్వాత వారికి స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రులుగా వారు తీర్చబడ్డారు. అది చరిత్ర. 1947 అనుకుంటా వారికి మే నెలలో వచ్చినటువంటి స్వాతంత్రం ఇశ్రాయేలు ప్రజలకు. ప్రభు రాకడ ఎప్పుడు అని అంటే దీనికి ఆధారాలు ఉన్నాయి, మనమంతా ఎరుగుదాము. ఇశ్రాయేళ్ళు అంటే యూదులంతా కూడా ఏకము కావాలి అని. ఇది బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఉంటుంది. ఆ తర్వాత నేను మత్తయి సువార్త 24వ అధ్యాయం విషయం నేను మరలా చెప్తాను. వారు పోగు కావాలి అన్నమాట. చూడండి, యెషయా గ్రంథంలో ఉంటుంది. ఎక్కడమ్మా? 24వ అధ్యాయం 31 వచ్చిన. గాడ్ బ్లెస్ యూ. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అని ఆ పోగు చేయడం గురించి అందులో రాయబడి ఉన్నది. అయితే ప్రియులరా, ఇంకొక మాట కనిపిస్తుంది. మనం యెషయా గ్రంథంలో మనం చూస్తాము ఏ విధంగా అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు పోగవుతారో అన్న విషయం. ఎవరైనా తీసి ఉంటే చూడండి, ఇక్కడ ఉంది. ఆయన ఎలా పోగు చేస్తాడో రాయబడినటువంటి మాట. గొర్రెపిల్ల సింహము ఒక చోట మేయును, అది చూడండి అక్కడ మనకు కనిపిస్తుంది. సరేనండి, బైబిల్లో ఉంది కదా. అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆయన పోగవుతారు, ఏకమవుతారు అనేటువంటి వాక్య భాగము యెషయా గ్రంథంలో తప్పనిసరిగా వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు వీళ్ళంతా ఏమవుతారంటే ఏకమవుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఏకమవుతారు. అమ్మా సరే, థ్యాంక్ యూ. 11వ అధ్యాయము 12వ వచనం. జనములను పిలుచుటకు ఆయన ఒక జనమును నిలబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయను, భూమి యొక్క 4 దిగంతముల వరకు చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. అక్కడ ఆమె చదివింది అంటే బోరవదగానే అందరూ ఏకమవుతారనేటువంటి మాట. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాట మనం చూస్తున్నాం. అనగా భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును
పోగు చేయను, భూమి యొక్క 4 దిగంతుల నుండి చెదిరిపోయిన వారిని ఈదవారిని సమకూర్చును అన్న మాట కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించండి, అప్పుడు ఈ అంజూరపు చెట్టును జ్ఞాపం చేశాడు. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభువా ఇప్పుడు మీ రాకడా అని అంటే 24వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, యేసుప్రభువు వారు చెప్పిన రీతిగా అంజూరపు చెట్టుని అక్కడ శపించాడు. అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వారు చదిరిపోయారు. నీరో చక్రవర్తి కాలంలో ఆ ముందు ఆ తర్వాత ఏ రీతిగా వారు చదిరిపోయారో అది చరిత్ర చెబుతుంది. వారు మరలా ఏ విధంగా స్వాతంత్రం వచ్చి పోగవుతున్నారో అది బైబిల్ చరిత్ర చెబుతుంది. అక్కడ శపించాడు, ఇక్కడ ఏమన్నాడు, వసంతకాలం మరలా వస్తుంది, ఆ దినాన్న అంటే వారు పోగవుతారు అని మాట్లాడుతూ అక్కడ ప్రభు యొక్క రాకడ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏకమైన తర్వాత, అందరూ కలిసిన తర్వాత, ప్రభు బిడ్డలు ఏకమైన తర్వాత ప్రభు యొక్క రాకడ అని మనం చూస్తున్నాం. ఆ రోజున ఎవరికైతే ఆత్మీయ ఫలాలు ఉన్నాయో, ఆత్మీయ ఫలాలతో ఉన్నారో, రక్షించబడి ఉన్నారో వారు మాత్రమే ఎత్తబడతారు. ఆత్మీయ ఫలం ఏమనగా గలతీయులకు రాసిన పత్రిక, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశ నిగ్రహము, మంచితనం, ఇవన్నీ ఉన్నాయి కదా. అవి ఇశ్రాయేలు ప్రజలు చూస్తాడు, అన్యజనులు చూస్తాడు. ఒక ఇశ్రాయేలు ప్రజలే కాదు, అంటే ప్రతి ఒక్కరు కూడా వారు ఆ చెట్టు చిగురించాలి, అంజూరపు చెట్టు, దానికి ఆకులు బాగా ఉండాలి, తర్వాత అది ఫలించాలి, ఆత్మీయముగా ఉండాలి. అందుకోసం యేసుప్రభువు వారు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు, సర్వలోక మానవాళికి ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు ఆయన ఏం చేశాడండి? అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన్ను మనం జ్ఞాపం చేసుకోవాలి, ఆయన్ను మనం జ్ఞాపం చేసుకోవాలి, ఆ రక్షకుని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుకే మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమునైనా అంజూరపు చెట్టు గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి మాతో మాట్లాడినారు. మీ ఆకలి ఏమిటో మాకు తెలియపరిచారు. దైవత్వములో, మానవత్వములో ఉన్నటువంటి మీ కార్యాలనైనా మేము చూచాం. ప్రభువా, నీ రాకడ దినాల్లో మేము ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐక్యమవుతూ ఉన్నారు, దేశమంతా ఐక్యమవుతున్నది. రాకడ దినాల్లో ఏమి జరుగుతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా మేము మిమ్మల్ని అంగీకరించి ప్రభువా, ఆత్మీయముగా మిమ్మల్ని అంటుకట్టబడి మంచి ఫలాలు ఫలించే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.